అందరికీ నమస్కారం. గత దాదాపు నెల రోజుల నుంచి మరి నిన్న మొన్న ఒక 15 రోజుల క్రితం కూడా మన ఎమ్మెల్యే ఏమీ బాగోతలు ఆడుతున్నాడో బాల్కొండ ప్రజలకు తెలియజేయాలని ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న ఈ విషయం బాల్కొండ ప్రజలు ముఖ్యంగా బీంగల్ ప్రజలు వినాల. నేనేం బాగోతం వేసిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మిగిల్చిన పనులను కూడా కంప్లీట్ చేస్తలేదని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారికి నేను గుర్తు చేయదలుచుకున్నా, అయ్యా మీరు ఎమ్మెల్యే గారు, మీరు గెలిచింది ఇక్కడ ఏమన్నా పనులు మిగిలి ఉంటే ప్రజలకు ఏమైనా పనులు కావాలంటే ఈ బాల్కొండ నియోజకవర్గానికి మీరే ప్రతినిధి అనే విషయం మీరు మర్చిపోకండి. మీకు తెలిసినప్పటికీ కూడా మీ యొక్క బాధ్యతలు మరిచి ప్రజల అవసరాలను మరిచి కేవలము ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే నువ్వు ప్రయత్నిస్తున్నట్టు గత 2.5 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా, మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి కానీ ప్రభుత్వం మీద బురద చేయడానికి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనే విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని బాల్కొండ ప్రజలు కూడా గమనించాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏం చేసిండు, భీమగల్ పట్టణంలో కఠోర నిరాహార దీక్షలో ఒక వేషం వేసిండు. ఎందుకు చేస్తున్న వేషం ప్రశాంత్ రెడ్డి అలగదలుచుకున్నాం. 100 పడకల ఆసుపత్రి కంప్లీట్ చేయలేమట, మార్కెట్ పెండింగ్ ఉన్నది, బస్సు డిపో ప్రారంభించలేదని, సీసీ రోడ్లు పూర్తి కాలేవని, ఇవన్నిటింట భాగవతం ఏందో నేను ముఖ్యంగా ఈ బీంగల్ ప్రజలను తెలుసుకున్నా. సరిగ్గా ఈ శిలాఫలకం వేసి 18 జూన్ 2022 సంవత్సరంలో శిలాఫలకం వేసి ఆ రోజు ఈ బీంగల్ పట్టణంలో ఈ ప్రాంగణంలోనే ఆ రోజు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మరి మీ అధ్యక్షత జరిగినటువంటి సభలో 8 నెలలలో పూర్తి చేసే బాధ్యత నాదా అని చెప్పి ఆ రోజు తెలియజేసిండు. మరి 8 నెలల్లో ఎందుకు పూర్తి చేయాలో ప్రశాంత్ రెడ్డి జవాబు చెప్పాలి. ఈరోజు అధికారులు కూడా వినిపిస్తాం. ఎన్ని రోజులు కట్టాలి అంటుండు, 3 నెలలే కట్టాలంటాడు. 3 నెలలు ఎట్లయితే అంటే నాకు జల్దీ కావాలంటుండు. సరే నేను మాట ఇస్తున్నా, మా ప్రశాంత్ అన్న సహకారం ఆయన కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. ఒక 8-9 నెలల్లోగా దవాఖాన కట్టి మీకు ఇనాగ్రేషన్ చేసి మిమ్మల్ని ఇంట్లోకి పంపిస్తాం. ప్రజలారా 9 నెలల్లో సపోర్ట్ కొట్టించుకొని మరి చెప్పిపోయిండు. అంటే జూన్ 18 నాడు 2022 సంవత్సరంను మనం లెక్కలోకి తీసుకుంటే 8 నెలలు అంటే దాదాపు ఫిబ్రవరి 23 అయిపోవాలి హాస్పిటల్. ఫిబ్రవరి 23 నుంచి అక్టోబర్ నవంబర్ దాకా ఆయనే మంత్రి, ఆయనే మినిస్టర్. మరి ఫిబ్రవరి నుంచి నవంబర్ అంటే ఇంకెన్ని నెలలు అవుతుంది? దాదాపు మళ్ళీ 7 నెలలు. ఎందుకు కంప్లీట్ చేయలేవో భీమగల్ ప్రజల పక్షాన, ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తాను. నువ్వు జవాబు చెప్పు, చెప్పాలా ప్రజలకు, లేకుంటే నీ అంతుతం కూడా మేము తెలియజేస్తున్నాం. అదొకటే కాదు, ఈ ఒక్కటి భాగవతం పెట్టుకున్నాం మా మీద. దీని తర్వాత బస్సు డిపోలో ఒక భాగవతం పెట్టుకున్నాడు. 10 ఏళ్ళు తర్వాత రోడ్డు భవన శాఖ మంత్రి అయ్యిండు. 10 ఏళ్ళు సాస్తారం చేసి ఎలక్షన్ 3 నెలలు ఉన్నాయంగా ఒక 4 బస్సులు తెచ్చి భీమగల్ పోవడం చెప్పి ఇక్కడ పార్కింగ్ పెట్టిండు. భీమగల్ డిపో ఆయన ప్రారంభిస్తే ఎట్లా బంద్ అవుతుంది? ఈ రోజు బంద్ అయితే ఒక జీవో ఉంటుంది. ఆయన ప్రారంభించలేడు. ఆ రోజు ఇక్కడ భీమగల్ డిపో ప్రారంభిస్తున్నట్టు ఒక 4 బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేసిన దుర్మార్గుడు ప్రశాంత్ రెడ్డి అనే విషయం ఈ భీమగల్ ప్రజలు గమనించాలా. నేను ఎలక్షన్ పోటీ చేసిన 2 సార్లు నా మీద గెలిచినావు. నేను ఏ రోజన్నా బస్సు డిపో స్టార్ట్ చేస్తున్నామో ఒక్కసారి భీమగల్ ప్రజలు గమనించాలా, స్టార్ట్ చేస్తామని చెప్పినామని నేను చెప్పలేం. ఆ పూటక హామీ ఇవ్వలేం. నువ్వే 2018 ఎలక్షన్ల సందర్భంగా ఆ రోజు మన నియోజకవర్గంలో బస్ సౌకర్యం మెరుగుపరిచేందుకు భీమగల్లో భర్తీ పనులు జరిపించేందుకు 4వ కార్యక్రమాన్ని సందర్భంగా మనం చేస్తున్నా. చూసిందా భీమగల్ ప్రజలారా? ఈ మాట్లాడని చెప్పడం కాదు. 2వ నవంబర్
2018 తారీఖు నాడు ఈయన ఈ భీమగల్ పట్టణంలో ఎలక్షన్ల సందర్భంగా ప్రచారంలో సపోర్టు కొట్టించుకొని మరీ చెప్పిండు నాది బాధ్యత అని. 2018 ఎలక్షన్ గెలిచిండు, ఈయన మంత్రి అయిండు, ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండి ఈయన చేతుల్లో అధికారం ఉన్నప్పుడు కూడా ఆ రోజు తెలిపించలేడు. మరి ఏ విధంగా ఈరోజు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈ ప్రభుత్వం మీద నేపం నెట్టే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి భీమగల్ ప్రజలు కూడా గమనించాలి. 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు, ఏమీ కంప్లీట్ చేయలేడు, అన్ని పెండింగ్ పెట్టిండు. ఈ రోజు భాగవతం ఎప్పుడు ఒక ఏసు పుట్టగా లెక్క ఏమన్నా అంటే రోడ్ల మీకు వస్తా నిరాహార దీక్ష చేస్తా, దేని గురించి చేస్తున్నా ప్రజలకు చెప్పాలి. ఇదైపోయింది. ఇక మార్కెట్ అంటాడు. 2021లో భీమగల్లో మార్కెట్, వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిండు. 2021 చేసి 2023 దాకా ఆయన మంత్రి ఉన్నాడు. 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేడు. ఆ పనులను కూడా పెండింగ్ పెట్టిపోయినటువంటి విషయం ఈ భీమగల్ పట్టణ ప్రజలు గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా కూడా సిమెంట్ రోడ్లు అంటున్నాడు. సిమెంట్ రోడ్లు అన్ని కూడా శాంక్షన్ అయినాయి. మరి దీనికి కూడా భాగవతం చెప్తా. శాంక్షన్ అయినాయి, కాంట్రాక్టర్లు టెండర్లు తీసుకున్నారు. ఎందుకు పనిచేస్తలేదు మీకంటే అన్న మాకు పాత కాంట్రాక్టర్ 7-8 నెలల నుంచి ఫీజు లేవన్నా, మేము చేయలేకపోతున్నాం, దయచేసి అంటే ఏం చేయగలుగుతాం? ఓడిపోయిన అడిగేటువంటి ప్రతినిధులను ముందుకేస్తున్నాం. ఏ రోజు బాల్కొండ ప్రజలందరూ కూడా గమనించాలా, ఏ రోజు ఈయన కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ పోయిన సందర్భం లేదు 3 ఏళ్ళ. ఏ రోజు కూడా సెక్రటరీ వెళ్ళి ఒక మంత్రిని కలిసో లేకపోతే ఒక ఆఫీసర్ని కలిసో నాకు పని కావాలి రోడ్లు అట్లా కూడా లేదు. 2 సెంట్రల్ లైటింగ్ లా ఇటు 2 బండ్లు అటు 2 బండ్లు పోయేటువంటి పరిస్థితి లేదు. ఆ బుడ్డకం వేసిన ఆటో లేచిన చెప్తారు చూడు, అప్పటికప్పుడు అట్లుంది వ్యవహారం అంతా కూడా. ఇప్పటికైనా మానుకో, నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కావు. నువ్వు భీమగల్ ప్రజలకు మోసం చేసినావు, బాల్కొండ నియోజక ప్రజలకు అన్యాయం చేసినావు. చెక్ డ్యామ్ కట్టి ఆ ఊరు పక్కకున్నటువంటి రైతుల ఇల్లు పుచ్చుకున్నావు. నువ్వు పెద్దోడు అయితేనేమి, భీమగల్ అయితేనేమి, తుంగేడు అయితేనేమి, అక్కుడు అయితేనేమి, మోటల్ అయితేనేమి, ధర్మూడు అయితేనేమి, పచ్చలు అడుగుడాలు అయితేనేమి, చెట్టులు అయితేనేమి, తొలికి అయితేనేమి, ఇక్కడ చెక్ డ్యామ్ కట్టి నీ యొక్క ధనదాహంతో నాసిరకం పనులతోని ఇంజనీర్ చెప్పిన మాట అనుకుంటా నువ్వే ఇంజనీర్ గారి ఇష్టంలో డిజైన్ చేపించి చెక్ డ్యామ్ కట్టి ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేసి నీ జేబులు నింపుకొని ప్రజలను మోసం చేసినావు. నువ్వు ఏది కూడా అభివృద్ధి ప్రజల గురించి చేయలే, నీ డబ్బుల గురించి చేసినావు అనే విషయం బాల్కొండ ప్రజలందరూ కూడా గ్రహించింది. మొన్న నేను ఓడగొట్టే ఉండే అదృష్టవంతుడు, నువ్వు దొంగ డబ్బు 100 కోట్ల రూపాయలు బట్టి గెలిచినావు, కానీ నీ నైతిక విజయం కాదు. ఓడిపోయినా ఒప్పుకుంటున్నా, నువ్వు గెలిచినోడు నీ ప్రజలకు సేవ చేయి. అనవసరంగా ఇంకొక కక్షలక్కకు నీ వేసే గుండాయిగా నాపినం. ప్రజలను సీఎం గారి గురించి అడిగితే నిండు ముందర పిచ్చాలతో క్యూకుంటుంటే ఆ రోజు తీసేసినాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కళ్యాణ లక్ష్మి కావాలంటే ఇంటికి నిలబడి పిచ్చుకుంటుంటే ఆ దినాలు పోయినాయి. నువ్వు అస్సాంతో మాకు తెలుసు. ఈ అస్సాన్ని ప్రజలకు సేవ చేయి, కానీ అనవసరంగా ప్రభుత్వం మీద బురదయాలతో మేము భరించడం సిద్ధంగా లేం. నువ్వు అన్ని అసపూర్తితో మిగిలిచిపోయినావు. మొత్తం ఒకటే అయితే నేను చేస్తుంటే రాష్ట్రం అంతా ఇట్లనే టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసింది, ప్రభుత్వం లేక డబ్బులు లేక చేసింది. ఎన్ని బిల్లు కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు పైసల గురించి. నువ్వు ఇది ఈ 100 పడకల ఆసుపత్రి అసంపూర్తితో మిగిలిచిపోయినావు. 8 నెలలు కంప్లీట్ చేస్తాను, సంవత్సరంన్నర శంకుస్థాపన చేసిన అధికారం నువ్వు చేయలే. మా మహేష్ అన్న చొరవతోనే దీనికి ఇప్పుడు డబ్బులు కూడా మంజూరైనాయి. ఈ కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఏ విధంగా మోసం చేయాలని చూస్తున్నాడో, ఎందుకు మోసం చేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల మీద వారు నిరాహార దీక్ష ఇస్తున్నట్టు ప్రకటించారు. తప్పులేదు, మీరు చేయండి, కానీ ఈ దొంగ నాటకాలు మానండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. 18 జూన్ అనుకుంటా, సరే జూన్ 2002 సంవత్సరంలో ఈ 2022 సంవత్సరంలో ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తాం అని చెప్పి పెద్ద మాట్లాడమంటే ప్రశాంత్ రెడ్డి సంవత్సరం కూడా పూర్తి చేయకుండా ఎలక్షన్ల తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీద బద్దం ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు వినండి, భీమగల్ పట్టణ ప్రజలు వినండి ఏ విధంగా. భీమగల్ ప్రజలారా 8 నెలలు కంప్లీట్ చేస్తా అన్నాడు. అంటే ఫిబ్రవరి 23 సంవత్సరం వరకు 2023 సంవత్సరం పూర్తి కావాల్సింది. ఆయన డిసెంబర్ వరకు అధికారం కూడా అప్పుడు కూడా పూర్తి కాలేదు. ఇంకా ఏ బుద్ధిలేనితనంతో ఏ తెలివి తక్కువతనంతో నిరాదీక్ష చేస్తున్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చొరవ తీసుకున్న మా PCC అధ్యక్షులు మహేష్ అన్న చొరవతోని త్వరలోనే దీనికి
ప్రారంభించుకోబోతున్నాం. దీనికి కావాల్సిన నిధులు కూడా PCC అధ్యక్షులు గారు మంజూరు చేయించారు. ఒక విషయం. రెండో విషయం, బస్ డిపో అన్నాడు. రెండు సార్లు బస్ డిపోని ఎలక్షన్ గెలిచిండు. 2 సార్లు బస్ డిపోని ఎలక్షన్ గెలిచిండు. 7 నవంబర్ 2018లో కూడా బస్ డిపో తెరిపించే బాధ్యత 18వ సంవత్సరంలో ఎన్నికల ప్రచారం భాగంగా ఈ భీమ్గల్ పట్టణంలో వారి 4వ టార్గెట్గా ఇమ్మీడియట్గా బస్సు డిపో తెరిపిస్తాను. ఆ రోజు భీమ్గల్ పట్టణ ప్రాంత ప్రజలకు వాగ్దానం చేసి ఎలక్షన్లలో గెలిచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పటికీ కూడా అక్కడ బస్సు డిపో తెరిపించలేకపోయిందంటే ఆయన అసమర్థతతో అర్థం చేసుకోవాలి. ఆయన మోసపూరితమైన విధానం ఈ భీమ్గల్ పట్టణ ప్రజలు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్నాడు, 5 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు. 2018 ఎలక్షన్ సందర్భంగా వాగ్దానం చేసిండు, అమలు పరచలే, ప్రజలను మోసం చేసిండు. ఇలా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, తెలివి లేకుండా నిదా చేసి ప్రజలను మళ్ళా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులంతా కూడా మోసపూరితమైన విధానాలు, మోసపూరితమైన హామీలే తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా ఆయన DRC మీటింగ్ వెళ్ళలే. ఏ రోజు కూడా ఒక సెక్రటరియట్ వెళ్ళి మా పాల్గొన్న సమస్యలు అని అడుగుతలేడు. ఆయన అనునిత్యం ఈ ప్రభుత్వానికి ఎట్లా బదనాం చేయాల్సిన ఆలోచన తప్ప ప్రజలకు సేవైన ఆలోచన లేదు. ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా, మీకు హితబోధ చేస్తున్నా, మీరు పెద్ద మనసుతోని మంచి మనసుతో ఆలోచించారు. మీకు ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి కానీ ప్రభుత్వం మీద కక్ష తీసుకునేదానికి కానీ విషయం మీరు గమనించి ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టకుండా, ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు సేవ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.